వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చూస్తున్నారు, ఇది వచ్చి మెయిన్ గేట్ అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చి మనకి కింద గ్రానైట్ ఫినిషింగ్స్ అయితే ఇచ్చారనమాట. స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్స్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. టోటల్గా 110 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చూస్తున్నారు కదా, మనం హాల్ లోపలికి అయితే వచ్చాం అనమాట. 45 lakhs స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. దీని కాస్ట్ చెప్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. ఇది మనకి డైనింగ్ హాల్ రెండు కంబైన్డ్గా ఎల్ షేప్లో అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారనమాట. పాలిషింగ్ చేసి మంచిగా రెడీ చేసి కలర్స్తో రెడీ చేసి ఉంచారనమాట. చూసారు కదా, హాల్ నుంచి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వచ్చామండి. ఇది వచ్చి కిచెన్ వ్యూ అనమాట. ఏరియా వచ్చి యనమల కుదురు నుంచి పెద్దపుల్పాకు వెళ్ళే కరకట్ట వైపండి. ఇది యనమల కుదురు నుంచి పుల్పాకు మధ్యలో అనమాట. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. 110 గజాల్లో ఉన్న పడమర ఫేసింగ్ బిల్డింగ్ 45 లక్షలు అయితే కాస్ట్ చెప్తున్నారు. నెగోషియబుల్ కూడా ఉందండి, మాట్లాడుకోవచ్చు రేటు. బిల్డింగ్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగా డిజైన్ చేయించారండి మోడల్. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అంట. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ మీకు కూడా చూడండి. మనకి బయట బోర్ ఫెసిలిటీ, కామన్ బాత్రూమ్ కూడా అవైలబుల్గా ఉందండి. వాష్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేయించారనమాట. 110 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంది. మనకి ఇది వచ్చి తూర్పు వైపు బోర్ ఫెసిలిటీ అయితే వచ్చింది. వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది అనమాట. ఉత్తరం వైపు సందు కూడా ఉందండి. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.